శాంతి భద్రత పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని నల్గొండ రూరల్ ఎస్ఐ శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బుధవారం శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. నల్గొండ మండల ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని, విచారణ జరిపి న్యాయం చేపిస్తామని తెలిపారు. ఇటీవల యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా గంజాయి, పేకాట ఆనవాళ్లు ఉంటే తమకు తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సమాచారం తెలిపిన వారు పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని, సమాచారం తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి, పేకాట ఆనవాళ్లు ఉంటే తమకు తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని, సమాచారం తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను శివకుమార్ నల్గొండ రూరల్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకోవడం జరిగినది. బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా భూమి ల్యాండ్కి సంబంధించిన పిటిషన్స్, ఇసుక ఒకటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ ఫిర్యాదులు చాలా ఉన్నాయి. వాటిని సత్వరమే మేము పరిష్కరిస్తాము. తర్వాత ఇక రూరల్ పరిధిలోని మనకు పేకాట ఆడడం కానీ, గంజాయి సేవించే వారి యొక్క వివరాలు కూడా మేము సేకరిస్తున్నాము. ఇసుక ఇల్లీగల్గా పోతే వాళ్ళ కేసులు బుక్ చేసి కఠినంగా శిక్షిస్తాము. బైండ్ హౌస్ కూడా చేస్తాము. ఎప్పటికప్పుడు మా జిల్లా ఎస్పీ మేడం వచ్చే సూచనల మేరకు మేము మార్చుకొని అది ఫిర్యాదులని వాళ్ళకి న్యాయం జరిగేటట్లు మేము చూసుకుంటాము.